హాయ్ మా, ఎలా ఉన్నారు? పిల్లలకి స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయిపోయాయి. సో బిజీగా ఉంటారు ఈ మంత్లో. పిల్లలు మన పిల్లల్ని చూస్తే మనకు ముద్దొస్తారు. కాకి పిల్ల కాకికి ముద్దు ఎలా ఉన్నా కానీ మనకు ముద్దొస్తారు. కానీ సమాజంలో ఒక మన పిల్లలకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే అనవసరమైన కామెంట్లు వినాల్సిన అవసరం ఉండదమ్మా. ఎందుకు చెప్తున్నాను అంటే, నేను చాలామంది పిల్లలతో మాట్లాడుతూ ఉంటాను కన్సల్టేషన్కి వచ్చినప్పుడు. కొంతమంది ఏం చేస్తుంటామా, చాలా ముద్దుగా పెంచుకుంటాం పిల్లల్ని, ఒక మాట అనము. సో చాలా ఇష్టంగా పెంచుకుంటాము. ఎందుకంటే వాళ్ళనంటే వాళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారు, వాళ్ళు ఏ తప్పు చేసినా కానీ చెప్పము, పోనీలే అనుకుంటాం, అన్నీ మనమే భరిస్తాము. కానీ రేపు వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ అయినప్పుడు ఒక హాస్టల్కి వెళ్ళారు, ఆ పాపకు కొంచెం పింపుల్స్ ఉన్నా కామెంట్ చేస్తారు, ముఖం మీద ఏదైనా చిన్న చిన్న మచ్చలున్నా కామెంట్ చేస్తారు, కళ్ళు చిన్నగా ఉన్నా కామెంట్ చేస్తారు, జుట్టు ఎర్రగా ఉన్నా కామెంట్ చేస్తారు, కళ్ళ కలర్ మారినా కామెంట్ చేస్తారు, సన్నగా ఉన్నా కామెంట్ చేస్తారు, లావుగా ఉన్నా కామెంట్ చేస్తారు. అవునా కాదమ్మా? ముఖ్యంగా బాగా చదువుకునే పిల్లల మీద ఇంకా ఏం చేయాలో తోచక జలసీతో కూడా చాలామంది కామెంట్ చేస్తారు. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. మన ఇంట్లో ఉన్నంత వరకు మనం ఇలా చేత్తో ప్రొటెక్ట్ చేస్తామా కదా, మనం ఇలా కూడా పెట్టుకొని ఉంటాం పిల్లల కాళ్ళు కందనీయకుండా. కానీ వాళ్ళు బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మీరుంటారా పక్కన ఎప్పటికీ? వాళ్లకు ధైర్యం చెప్పాల్సిన అవసరం మీకు లేదా? వాళ్ళని మెంటల్లీ స్ట్రాంగ్గా చేయాల్సిన అవసరం మీకు లేదా? ముద్దే పిల్లలు, కానీ వాళ్ళు సమాజంలో వాళ్ళ రూపురేఖలు ఎలా ఉన్నా, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉన్నా, వాళ్ళు ముందుకు దూసుకుపోవాలి అనేది మీరు నేర్పించాల్సిన అవసరం లేదా? మరీ అంత ముద్దుగా ఎందుకు పెంచుకుంటున్నారు మా పిల్లల్ని ఏమీ తెలియకుండా? మనుషులంటే నోరు, ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. చిన్న పిల్లలు కూడా మాట్లాడుకుంటున్నారు ఈ రోజుల్లో. అట్లా అనుకుంటే నువ్వు కలర్ తక్కువ ఉన్నావు, నువ్వు అట్లున్నావు. నాకు ఆశ్చర్యం వేసింది. ఒకసారి ఒక ఆవిడ వచ్చింది 8 years పాపని తీసుకొని. దానికి బాగుంది, అది భలే ముచ్చటగా ఉంది పిల్ల. అది కలర్ లేదని ఫీల్ అవుతుందంట. కలర్ లేకుండా ఏం లేదు, వాళ్ళ మదర్ చాలా బ్రైట్ ఉంది, ఆ పాప కొంచెం కలర్ తక్కువ ఉంది. వాళ్ళ అమ్మ అంత లేదనమాట. నువ్వు ఇలా ఉన్నావు, నన్ను ఎందుకు అన్నావు, నేను కూడా తెల్లగా రావాలి అని నా దగ్గరికి వచ్చేసింది వాళ్ళ మదర్తో పాటు. వాళ్ళమ్మ గోల చేస్తా ఉందని తీసుకొని వచ్చింది అనమాట. 8 years మా, జస్ట్ 8th year రన్నింగ్ ఆ పాపకి. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ కాంపిటీషన్స్? సో నేనేదో కన్విన్స్ చేసి పంపించానమ్మా. అంటే ఎందుకు అంటే, వచ్చిన వాళ్ళందరూ నువ్వు ఇలా ఉన్నావు ఏంటి, నీ కూతురు అలా ఉంది, నీ కూతుర్ని కూడా నీలాగా చేయకూడదా, నీ చేతుల్లో పని కదా, ఇప్పుడు ఏవేవో ఉన్నాయి కదా అని మాట్లాడతారంట. అవన్నీ ఆ పాప మనసులోకి వెళ్ళిపోయాయమ్మా. మనకే పని బాట లేదా? ఒకళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళామా, కూర్చున్నామా, మంచి మాటలు మాట్లాడుకున్నామా, వచ్చేసామా. పిల్లల కలర్ గురించి, పిల్లల హెయిర్ గురించి ఎందుకు? ఇంకా మీరు వెల్ విషరు. ఆ పాపకి ఒక 15-17 years వచ్చాయి, మరీ వేరేగా ఉంది, అమ్మ ఇట్లా ఏదన్నా చెయ్యండి అని వాళ్ళ అమ్మకు నైస్గా చెప్పి రావాలి. కానీ పసిపిల్లలు కదా అని వాళ్ళ ముందే కామెంట్లు చేస్తారమ్మా, తప్పు కదా. అంటే మనము టెక్నాలజీలో చాలా ముందుకు దూసుకెళ్ళిపోతున్నాము, ఏదేదో నేర్చుకుంటున్నాం అనుకుంటున్నాము, మనకు అన్నీ తెలుసు అనుకుంటున్నాము. ఎంత అజ్ఞానంతో ఉన్నామంటే అంత అజ్ఞానంతో ఉన్నాం. ఒక మనిషిని అలా కామెంట్ చేయకూడదు అనే బేసిక్ కాన్సెప్ట్ కూడా మనం మర్చిపోయేసి పిల్లల్ని, పెద్దవాళ్ళని, ఎవరినైనా కానీ కామెంట్ చేస్తూ ఉన్నాము. తప్పుమా. హాస్టల్లో పిల్లలు వెళ్ళారు, ఒక అమ్మాయి బొద్దుగా ఉంది. నిజమే, 17-18 years పిల్లలకి అంత అవగాహన రాదు. పాపం వెళ్ళంగానే నువ్వు ఇలా లా ఉన్నావు, తగ్గు, నువ్వు తినొద్దు, ఇలా మాటలు మాట్లాడారనుకోండి, ఆ పాప ఎంత హర్ట్ అవుతుంది. అలానే ఒక పాపకు బోల్డని పింపుల్స్ ఉన్నాయి, డాండ్రఫ్ ఉంది. ఇలా ఉన్నావని అమ్మాయిని దూరంగా పెట్టేశారనుకో, నువ్వు అసలు మా పక్కనే కూర్చోవద్దని, అమ్మాయి ఎంత హర్ట్ అవుతుంది. ఇలాంటివన్నీ వాళ్ళు ఫేస్ చేయాలి అంటే అవి ఇంట్లో నుంచి రావాలి. మదర్ చెప్పి పంపించాలి మా హాస్టల్స్కి వెళ్ళేటప్పుడు. బోళ్ళెంతమంది మనుషులు ఉంటారు, బోళ్ళెంతమందితో నువ్వు కలవాల్సి ఉంటుంది, రకరకాల కామెంట్లు చేస్తారు. సో నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి.
ఇవన్నీ పట్టించుకోవద్దు, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని చెప్పాలి కదా మనం. మన పిల్లలకు నేర్పించాలి కదా. పాపం వాళ్ళు ఏడుస్తుంటే భలే బాధేస్తుంది మా. టీనేజ్ పిల్లలు చిన్న మాట అంటేనే నొచ్చుకుంటారు. నాకు ఒక పాప వచ్చింది ఈ మధ్య బెంగళూరు నుంచి. ఆ పాప చక్కగా ఉంది, కొంచెం సన్నగా ఉంది కానీ చాలా బాగుంది. కాకపోతే పింపుల్స్ ఉన్నాయి, పింపుల్ మచ్చలు ఉన్నాయి. ఎంత అమాయకంగా అడుగుతూ ఉందో మేడం. అసలు నన్ను ఒకటే కామెంట్ చేస్తుంది. మా రూమ్మేట్ వెక్కిరిస్తున్నారు అందరు కలిసి, ఏంటి నీ మొహం అలా ఉంది. ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంది మా, మంచి స్మైల్, మంచి ఫీచర్స్. బాగా చదువుతావా నాన్న అని అడిగా. అవును మేడం అనింది. అందుకని జలసీతో అంటున్నారులే అమ్మ, అవన్నీ పట్టించుకోవద్దు, నీ చదువు నువ్వు చదువుకో అని చెప్పి పంపించాను. కొంతసేపు మాట్లాడాను. రావద్దమ్మా ఇంత దూరం, ఈసారి ఏదైనా ఉంటే అపాయింట్మెంట్, ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకో అని చెప్పాను. సో అంటే అమాయకంగా పెంచి పంపిస్తున్నామ్మా. నేను ఫైనల్గా చెప్పడం ఈ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడానికి కాదు మీతో. మన పిల్లలు ఎలా ఉన్నా వాళ్ళు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. నేను బాగున్నాను, మా అమ్మకు నచ్చుతాను, మా నాన్నకు నచ్చుతాను, నా తమ్ముడికి నా చెల్లెలికి నచ్చుతాను, నా అక్కకి నా అన్నకు నచ్చుతాను అనే ఫీలింగ్ వాళ్ళకి రావాలి. వీళ్ళు నా వాళ్ళు, బయట వాళ్ళు ఏమన్నా నేను పట్టించుకోను, నా వాళ్ళకి నేను నచ్చితే బాగుంటుంది, వాళ్ళు నాకు సపోర్ట్ ఉన్నారనే ఫీలింగ్ రావాలి. ఇంటి నుంచి మనం అది ఇవ్వాలి కదా పిల్లలకు, అవునా కాదా? సో అప్పుడు వాళ్ళు ఏంటి అంటే ఎక్కడైనా హాస్టల్లో ఉన్నప్పుడు మీరు చెప్పి పంపించారంటే వాళ్ళు కామెంట్ చేసిన, ఓహో అమ్మ చెప్పింది లేదా నాన్న చెప్పాడు, వీళ్ళు అనుకుంటూనే ఉంటారు, పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళు కొంచెం వాళ్ళు ప్రిపేర్ అవుతారు మా మెంటల్గా. అలా కాకుండా ఏమీ తెలియకుండా పంపించామనుకోండి, హర్ట్ అవుతారు చాలా. ఒక్క కామెంట్ చేస్తేనే హర్ట్ అవుతారు. అది మంచి పెంపకం అని నేనైతే చెప్పను మా. పిల్లలు రఫ్ అండ్ టఫ్గా ఉండాలి. చిన్న చిన్న కామెంట్స్ చేయండి, చిన్న చిన్నగా కోప్పడండి. మీకు బయటకు వెళ్తే ప్రపంచం ఇంట్లో చూసినట్టుగా ఉండదు అని చెప్పండి. మెంటల్లీ స్ట్రాంగ్ అవనివ్వండి. నేను చెప్పాను కదా, నా కూతుర్ని అరుస్తూ ఉంటే ఒక్కోసారి ఇలా ఇలా అనుకొని, అమ్మ ఈరోజు డోస్ చాలా అయిపోయింది, ఇంకా చాలేమ్మా అని చెప్తుందనమాట. అంటే నేను ఏదో ఓ అని మరీ గయ్యాళితనంగా అరుస్తానని కాదు, ఏదైనా కోపం వస్తే బాగా అరుస్తాను. పిల్లలే, నా కూతురు చాలా ముద్దు, నాకు నా కొడుకు కూడా చాలా ముద్దు. అట్లని వాళ్ళని ఏమి అనకుండా ఏమి ఉండను, బాగా అరుస్తాను. అంటే వాళ్ళకి అలానే ప్రేమగానే చూస్తూ ఉంటే బయట ప్రపంచంలో అందరూ వాళ్ళతో అలా ప్రేమగా ఉంటారా? ఉండరు కదా. అన్నీ నేర్పించాలి మా పిల్లలకు. కోపం వస్తే కోపడాలని నేర్పించాలి, బాధ వస్తే బాధ తెలియచేయాలని నేర్పించాలి, ఎవరైనా కామెంట్ చేస్తే పట్టించుకోకూడదని చెప్పాలి, ఏదైనా నువ్వు బాధగా ఫీల్ అయితే మనతో చెప్పుకోవాలని చెప్పాలి. మనుషులు అన్న తర్వాత పిచ్చి కామెంట్లు చేస్తూనే ఉంటారు, వాళ్ళకి మేనర్స్ తెలియదని చెప్పాలి. ఇవన్నీ మన బిడ్డలకు చెప్పి హాస్టల్కి పంపిస్తే, అమ్మాయికైనా అబ్బాయికైనా. అబ్బాయిలు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటారు, మా అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటారు. పాపం మెత్తగ్గా ఉండేవాళ్ళు చాలామందే ఉంటారు. అన్నీ నేర్పించి పంపించాము అంటే వాళ్ళు అక్కడ కూడా గెట్ ఆన్ అయ్యి వస్తారు హాస్టల్స్లో. లేదు అంటే చిన్న విషయాలకు దిగులు పడిపోయి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేక ఏడుస్తూ కూర్చుంటారు. మీరు ఆ చనువు ఇవ్వకపోతే, మీకు చెప్పుకునే చనువు ఎవరితో చెప్పుకోలేక గమ్మున రూమ్లో ఒంటరిగా కూర్చొని ఉంటారు. మీరు చూడడం లేదా అలాంటి పిల్లల్ని? చెప్పండి. సో బిడ్డల్ని స్ట్రాంగ్గా పెంచండి మా, అన్నీ నేర్పించండి. అన్ని విధాల ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉండాలంటే మంచి ఫుడ్ తినాలి, చక్కగా నిద్రపోవాలి, కొంచెం సిస్టమేటిక్గా ఉండాలి. అలానే మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీ వైపు నుంచి సహకారం ఉండాలి, మీరు సపోర్ట్ ఇవ్వాలి మీ బిడ్డలకు. ఇవ్వండి, తర్వాత హాస్టల్స్కి పంపించండి మా పిల్లల్ని, లేదా బయట ప్రపంచంలోకి పంపించండి పూర్తిగా. అప్పుడు వాళ్ళు సమాజంలో బ్రహ్మాండంగా ఉంటారు. ఓకే అమ్మా, మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటాను. బాయ్.